రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆర్ఎంపీ భవనంలో సభలు జరగనున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల నుంచి భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున పాల్గొని సభలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కార్యక్రమంలో జిల్లా సిఐటియు భవన నిర్మాణ రంగం జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, బోయిన్పల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎడపల్లి బాబు, కార్యదర్శి బొజ్జాసీను, రాజలింగం, బూరుగుపల్లి రవి, లచ్చయ్య, రాజనరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటియు పక్షాన భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యం లోపల ఇలా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి పోస్టర్ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ప్రతి 3 ఏళ్లకోసారి భవన నిర్మాణ కార్మికుల మహాసభ జరుపుకుంటాం కాబట్టి ప్రతి 3 ఏళ్లకోసారి అదే సందర్భంలో ఈ నెల 15వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఆపోజిట్ వాగొట్టు సమీపాన ఆర్ఎంపీ భవన్లో మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి మహాసభ రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఈ మహాసభలు తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి మరి మధ్య కాలంలో చూసుకుంటే కార్మిక సంఘాల పోరాట ఫలితంగానే ఇలా భవన నిర్మాణ కార్మికులకు సాధారణ డెత్ 1,30,000 ఉన్నది 2 లక్షలకు పెంచుకోవడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ డెత్ 6,30,000 ఉన్నది ప్రభుత్వంతో పోరాటం చేసి 10 లక్షలకు పెంచుకోవడం జరిగింది. మరి ఇలా ప్రభుత్వం ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో మరి ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు మరి ఇప్పటికే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోవడం వల్ల దీనివల్ల పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న తప్పులు ఉంటే ప్రభుత్వ ఆధీనం లోపల పెద్దన్న పాత్రలో మనకి ఏదైనా పొరపాటు ఉన్నా సవరించే అవకాశం ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి అదే ప్రైవేట్ చేతులకు పోతే మాత్రం అంతిమంగా భవన నిర్మాణ కార్మికులే నష్టపోతారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుడు మేలుకో ఇప్పటికైనా మరి రాబోయే రోజుల్లో మరి భవన నిర్మాణ కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రైవేట్ చేతులకు పోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రంగా నష్టపోయి భవన నిర్మాణ కార్మికులే. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనం నడిచే విధంగా పోరాటాలు చేసే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పోరాటాల వేదిక గురించే ఇప్పుడు మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాసభలను ఉద్దేశించి రేపు 15వ తారీఖు అనగా సోమవారం నాడు ఉదయం 11 గంటల వరకు ఆర్ఎంపీ భవన్ వాగొట్టు సమీపాన కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి జిల్లా నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి జిల్లా భవన నిర్మాణ రంగం సంఘం సిఐటి తరఫున భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది.